హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ మొక్కజొన్న పకోడీ చూపిస్తాను మీకు ఎలా చేయాలో చూడండి. క్యాబేజీ తరిగేసుకొని అందులో ఒక మొక్కజొన్న వేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసి పొడవుగా వేసేసుకోవాలి. పకోడీకి ఎలా వేసుకుంటామో అలాగా వేసుకొని శనగపిండి 2 కప్పులు వేసుకున్నాను నేను. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కారం కొద్దిగా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పకోడీకి దగ్గరకు వచ్చేంత వరకు నీళ్ళు తడుపుకుంటూ బాగా కలిపేసుకోవాలి. పకోడీ నూనెలో ఎలా వేస్తామో ఆ రేంజ్కి కలిపి పెట్టేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలిపి పెట్టేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ మూత పెట్టేసి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగనిచ్చి నేను బోండాలుగా వేసుకుంటున్నాను. మీకు ఎలా ఇష్టమో అలా వేసుకోండి. పకోడీలాగైనా బాగుంటుంది. నేను చిన్న బోండాల్లాగా వేసేస్తున్నాను. అవి బాగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేగనిచ్చి తీసేసుకోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చేసింది. తీసేసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నచ్చకపోయినా కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.